హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ జనరల్ అవేర్నెస్ నుంచి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది, అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి బుక్స్ తీసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎస్ఎస్సి ఎంటీఎస్లో జనరల్ అవేర్నెస్ నుంచి 25 బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 25 బిట్స్కి ఒక్కొక్క బిట్కి 3 మార్క్స్ ఉంటాయి. మొత్తం 75 మార్క్స్ అనమాట. మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ యొక్క జనరల్ అవేర్నెస్ని 4 టాపిక్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే 1 సోషల్ స్టడీసు, 2 స్టాటిక్ జీకే, 3 జిఎస్ జనరల్ సైన్స్, 4 కరెంట్ అఫైర్స్ అనమాట. ఇలా 4 టాపిక్స్గా డివైడ్ చేసుకోవచ్చు. సోషల్ స్టడీస్ నుంచి చూసుకున్నట్లుగా అయితే దగ్గరగా 7 to 9 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 7 to 9 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. దీంట్లో హిస్టరీ నుంచే 3 మార్క్స్ వస్తాయి. 3 క్వశ్చన్స్ వస్తాయి హిస్టరీ నుంచి. దాంట్లో ఆర్గనైజేషన్స్, సంస్థలు అంటే ఏంటి, బ్రహ్మ సమాజం, అలాగే ఆర్య సమాజ్, వీటిని స్థాపించింది ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట అడగడం జరుగుతుంది. సో ఆర్గనైజేషన్స్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ నుండి ఒక్క క్వశ్చన్ అయినా ఉంటుంది. సో ఈ టాపిక్ అనేది ముందు కంప్లీట్ చేసుకోండి హిస్టరీ నుండి. అలాగే హిస్టరీ నుండి 3 క్వశ్చన్స్ వస్తాయి. మిగతా 2 క్వశ్చన్స్ అంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మొత్తం 3 క్వశ్చన్స్ కూడా కవర్ చేసేవచ్చు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 2019 నుండి 2023 వరకు జరిగిన ఎస్ఎస్సి ఎంటీఎస్ జనరల్ అవేర్నెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినట్లుగా అయితే హిస్టరీ అనేది ఎప్పటికీ మారదు, కాబట్టి మనం ఈజీగా 3 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. కానీ ఆర్గనైజేషన్ టాపిక్ నుంచి మాత్రం ఖచ్చితంగా 1 మార్క్ ఉంటుంది. సో అది మాత్రం మిస్ అవ్వకండి. 1 క్వశ్చన్ అనేది ఆర్గనైజేషన్ నుంచి ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ జాగ్రఫీ నుండి చూసుకున్నట్లుగా అయితే రివర్స్ రిలేటెడ్ ప్లేసెస్ అనమాట. ఒక రివర్ నేమ్ ఇచ్చేసి అది ఎక్కడ ఉందని అడుగుతుంటాడు. సో అలాంటి టాపిక్, రివర్స్కి రిలేటెడ్గా ఉండే టాపిక్ అనేది నేర్చుకోవడం చాలా మంచిది. అలాగే ఫారెస్ట్స్ నుంచి, నేషనల్ హైవేస్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు. జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. జాగ్రఫీ నుండి 2 బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. 2 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. అలాగే పాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఆర్టికల్స్ గురించి అడుగుతూ ఉంటాడు. ఒక ఆర్టికల్ ఇచ్చేసి ఆ ఆర్టికల్కి రిలేటెడ్గా ఉండేది ఏంటి, కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. దాంట్లో మనం ఒకటి చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే పాలిటీ నుంచి చూసుకున్నట్లయితే రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఖచ్చితంగా పాలిటీ నుంచి మనకి 3 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎలక్షన్స్ రిలేటెడ్గా ఉండే ప్రతి బిట్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్టికల్స్ గురించి కూడా మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ అవ్వాలి. ఎందుకంటే ప్రతి పేపర్లో కూడా, ప్రీవియస్ ఇయర్ ప్రతి పేపర్లో కూడా ఆర్టికల్ నుంచి దగ్గరగా 2 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 బిట్స్ అంటే 6 మార్క్స్ అనమాట. ఆర్టికల్స్ నుంచి ఖచ్చితంగా 2 బిట్స్ అనేవి వస్తాయి. ఏదో ఒక పేపర్లో 1 బిట్ వచ్చే అవకాశం ఉంది, కానీ మ్యాక్సిమం 2 బిట్స్ అయితే వస్తాయి ఆర్టికల్స్ నుంచి. సో ఆర్టికల్ టాపిక్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా 1 పేజీ ఉంటుంది. మీరు ఏ బుక్స్ చదవాలి, అలాగే లాస్ట్లో తెలుసుకుందాం బుక్స్ గురించి. ఇప్పుడు సిలబస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎకనామిక్స్ చూసి ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ ఉంటుంది. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ అనేది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అసలు. 2011 సెన్సస్ అంటే 2011 మన దేశ అక్షరాస్యత గురించి, అలాగే 2011 జనాభా ఎంతమంది ఉంటారో అలాంటి క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు. ఎకనామిక్స్ నుంచి దగ్గరగా 2 బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా సోషల్ స్టడీస్ నుంచి 7 నుంచి 9 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు స్టాటిక్ జీకే, ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది స్టాటిక్ జీకే మాత్రమే. స్టాటిక్ జీకే నుంచి దగ్గరగా 10 to 12 బిట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో దీంట్లో మనం ఏ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ రిపీటెడ్గా వచ్చినా ఒకసారి చూద్దాం. బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ అనేది వస్తుంది. అది ఆటోబయోగ్రఫీ అయినా అడగొచ్చు, ఓల్డ్ బుక్స్ గురించి అడగొచ్చు. అంటే ఇప్పుడు ఒక బుక్ నేమ్ ఇచ్చేసి దాన్ని రాసింది ఎవరైనా అడుగుతూ ఉంటాడు. సో బయోగ్రఫీస్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు. 2024 రీసెంట్గా ఎవరైనా బుక్స్ రాసి ఉంటే వాళ్ళ గురించి కూడా అడిగే అవకాశం ఉంది. అలాగే నవల్స్ గురించి, ఇంపార్టెంట్ నవల్స్ గురించి కూడా అడుగుతాడు. సో బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి 1 క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. బుక్స్ అండ్ ఆథర్స్ టాపిక్స్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ విషయానికి వచ్చినట్లుగైతే 2 బిట్స్ అడిగే అవకాశం ఉంది. స్పోర్ట్స్ నుంచి 2 బిట్స్. ఎక్కడెక్కడ నుంచి అడుగుతాడంటే ట్రోఫీస్, ఓన్ టీమ్స్, అంటే క్రికెట్లో కొన్ని ట్రోఫీస్ ఉంటాయి కదా, ఆ ట్రోఫీస్ గురించి అడుగుతాడనమాట. అలాగే పర్సన్స్,
కొంచెం పాపులర్ పర్సన్స్ ఉంటారు కదా, అంటే ఒక ఓవర్లో 7 సిక్సెస్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అది రీసెంట్గా అడిగాడు అనమాట 2022లో. సో అలాంటి బిట్స్ కూడా, అలాగే విరాట్ కోహ్లీ హైయెస్ట్ రన్స్ ఎంత, రన్ రేట్ ఎంత, అలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. అలాగే గ్రౌండ్ మెజర్మెంట్స్ అనమాట. గ్రౌండ్ మెజర్మెంట్స్ అంటే క్రికెట్ పిచ్ లెంత్ ఎంత, అలాంటి క్వశ్చన్స్ అనమాట. ఒక క్రికెట్కే కాకుండా వేరే వేరే గేమ్స్ యొక్క ఇది కూడా అడిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ మ్యాచ్ స్టేడియంస్ అనమాట. క్రికెట్ ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ ఏ స్టేడియంలో జరిగింది, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఏ స్టేడియంలో జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా స్పోర్ట్స్కి సంబంధించి అన్ని స్టేడియంస్ అనేవి తెలుసుకోవాలి ఫైనల్ మ్యాచెస్కి సంబంధించి. అలాగే అవార్డ్స్, స్పోర్ట్స్కి రిలేటెడ్గా ఉండే అవార్డ్స్ అనమాట. అర్జున అవార్డ్స్ ఇలాంటివి కొన్ని అవార్డ్స్ నేమ్స్ ఇచ్చేసి ఇది ఏ గేమ్కి రిలేటెడ్గా ఉంది అని అడుగుతూ ఉంటాడు, అలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ యాక్టివిటీ రిలేటెడ్ స్పోర్ట్స్ అనమాట. ఇప్పుడు స్టంప్ అనే పదం దేనికి రిలేటెడ్గా ఉంది, క్రికెట్కి రిలేటెడ్గా ఉంది, అలా కొన్ని వర్డ్స్ ఇచ్చేసి అది ఏ గేమ్కి రిలేటెడ్గా ఉందనేసి అడుగుతూ ఉంటాడు. అలాగే ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఫిఫా U17 అవార్డ్స్ గురించి ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఉంటుంది. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఫిఫా U17 ఉమెన్స్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది, అలాంటి బిట్స్ ఖచ్చితంగా ఒక బిట్ ఫిఫా U17 అనే టాపిక్ నుంచి ఒక బిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇది గూగుల్లో కొట్టినా సరే దీని డీటెయిల్స్ అనేవి మనకి తెలుస్తాయి. అలాగే డ్యాన్సెస్ విషయానికి వచ్చినట్లయితే క్లాసికల్ డ్యాన్సెస్, కూచిపూడి, కథాకళి అలాంటివి ఉంటాయి కదా, వాటి గురించి రిలేటెడ్ ఆర్టిస్టులు నేమ్స్ ఇచ్చేస్తాడు. ఆ నేమ్స్ ఇచ్చేసి కింద ఆప్షన్స్ ఇస్తాడనమాట. కూచిపూడికి చెందినవారా, కథాకళికి చెందినవారా అనేసి ఇస్తూ ఉంటాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అలాగే ఫోక్ డ్యాన్సెస్, కొన్ని స్టేట్స్కి కొన్ని స్పెసిఫిక్ ఫోక్ డ్యాన్సెస్ ఉంటాయి. ఆ ఫోక్ డ్యాన్సెస్ నేమ్ ఇచ్చేసి ఇది ఏ స్టేట్కి సంబంధించింది అని అడుగుతూ ఉంటాడు. సో ఫోక్ డ్యాన్సెస్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి చాలా చిన్న టాపిక్స్ అనమాట, ఈజీగా వచ్చేస్తాయి. అలాగే డ్యాన్స్ రిలేటెడ్ అవార్డ్స్, కొన్ని డ్యాన్స్ రిలేటెడ్ అవార్డ్స్ ఉంటాయి, వాటి గురించి కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే పర్సన్స్, ఒక పర్సన్ నేమ్ ఇచ్చేసి అతను ఏ డ్యాన్స్కి సంబంధించిన వాడని అడుగుతూ ఉంటాడు. సో వీటి నుంచి ఖచ్చితంగా మనకి 2 బిట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది డ్యాన్సెస్ నుంచి. అలాగే టెంపుల్స్ రిలేటెడ్, ఒక టెంపుల్ నేమ్ ఇచ్చేసి అది ఏ స్టేట్లో ఉందని అడుగుతూ ఉంటాడు. అలాగే ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు. ఒక ప్లేస్ నేమ్ ఇచ్చేసి అది ఏ స్టేట్లో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది అని అడుగుతూ ఉంటాడు. కాబట్టి టెంపుల్స్ గురించి, ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దీని నుంచి మనకి 1 క్వశ్చన్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దేర్ ఎక్స్పోనెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వీణ, సంతూర్ అలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అడుగుతూ ఉంటాడు. అంటే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పేరు ఇచ్చేసి దానికి రిలేటెడ్గా ఉండే పర్సన్స్ ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడనమాట. దాంట్లో మనము కరెక్ట్ పర్సన్ని చూజ్ చేసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే అవార్డ్స్ అంటే చాలా అవార్డ్స్ ఉంటాయి. భారతరత్న, అలాగే పద్మభూషణ్, ఇలా చాలా అవార్డ్స్, క్రికెట్ రిలేటెడ్ అవార్డ్స్ అంటే మళ్ళీ వేరే టాపిక్స్. వీటి నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే బ్యాంక్స్ రిలేటెడ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, వీటి గురించి కూడా బ్యాంక్స్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అవి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జిఎస్ విషయానికి వచ్చినట్లయితే, థర్డ్ టాపిక్ జిఎస్ విషయానికి వచ్చినట్లయితే మనకి 2 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఇవ్వడు. మీరు దీన్ని స్కిప్ చేసేసినా పర్వాలేదు. మరీ అంతగా చదవాలనుకుంటే ఫిజిక్స్ నుండి, యూనిట్స్ సబ్జెక్ట్ నుండి ఇవ్వడం జరుగుతుంది. అలాగే బయాలజీలో విటమిన్స్ గురించి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కెమిస్ట్రీ విషయానికి వచ్చినట్లయితే కెమికల్ ఫార్ములాస్ గురించి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు జిఎస్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే సరిపోద్ది. స్టాటిక్ జీకే కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుండి ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. కానీ 2024లో కొన్ని అవార్డ్స్ ఉంటాయి కదా, వాటి గురించి కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే 6 మంత్స్, మీరు ఇంకా టైం ఉంటే ఇంకా చదవాలనుకుంటే 12 మంత్స్ చదివినా పర్వాలేదు. అంటే ఇప్పుడు ఇది ఏ మంత్ అనమాట, అంటే ఇప్పుడు ఇది ఏ మంత్, 17th మంత్ కదా, 17th మంత్ నుంచి మళ్ళీ 2024 ఫస్ట్ మంత్ వరకు చదువుకోండి, అవే ఇస్తాడు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అన్నీ దీంట్లో కలిసిపోయి ఉంటాయి. ఎందుకంటే మనకి ఇక్కడ ఎలక్షన్ రిలేటెడ్ బిట్స్ అనేవి ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో కూడా అవే ఉంటాయి. సో ఇంతే, జనరల్ అవేర్నెస్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా ఈ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే కేవలం ఈ టాపిక్సే మీరు చదివితే మీకు దగ్గరగా ఒక 25కి అవుట్ ఆఫ్ ఒక 20 బిట్స్ అనేవి ఆన్సర్ చేసేస్తారు ఈజీగా.
నెక్స్ట్ మీరు ఇంకా ఆ 5 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా 25 అవుట్ ఆఫ్ 23 వరకు మీరు ఆన్సర్స్ అనేవి పెట్టేస్తారు ఈజీగా. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం 70 డేస్లో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎలా క్రాక్ చేయగలం, అసలు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, రోజుకి ఏమేమి చదవాలి, ఒక రోజులో ఏమేమి చదవాలి, ఎంత టైం కేటాయించాలి అనే దానిపై వీడియో చేయడం జరుగుతుంది. అది కొద్ది రోజుల్లోనే వచ్చేస్తుంది ఆ వీడియో కూడా. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. దీనికోసం ఏ బుక్స్ అనేసి నేను అన్నాను కదా, దీనికోసం మనము లూసెంట్ బుక్ అనేది తీసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అవుతామంటే కిరణ్స్ పబ్లికేషన్స్ ఎంటీఎస్ జిఎస్ ప్రీవియస్ ఇయర్ బుక్ అనేది దొరుకుతుంది. ఇదైనా తీసుకోండి. మీరు ఏదో ఒకటే తీసుకోండి, లూసెంట్ అయినా సరే, కిరణ్స్ పబ్లికేషన్స్ జనరల్ అవేర్నెస్కి రిలేటెడ్గా ఉండేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2019 టు 2023 వరకు ఉండేది తీసుకున్నా పర్వాలేదు. ఏదో ఒక బుక్కే తీసుకోండి సరిపోతుంది. మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ బుక్కే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అన్ని ప్రీవియస్ ఇయర్ నుంచే ఇస్తాడు కాబట్టి.